నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రగిరి కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. టీటీడీ అనుబంధ ఆలయంలో రోహిణి నక్షత్ర పూజలు. తిరుపతిలో శ్రీ పార్థసారథి స్వామివారికి ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ వేణుగోపాలునికి దివ్య నీరాజనం. ఊంజల్ సేవలో శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య కటాక్షం. తిరుపతి కోదండ రామాలయంలో ఉత్సవ వైభవం. శ్రీవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా టీటీడీ డైరీలు, క్యాలెండర్లు. తిరుమల, తిరుపతి సహా వివిధ ప్రాంతాలలో భక్తులకు విక్రయం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా స్వామివారి ఆలయంలో నిర్వహించే పలు రకాల క్రతువులు, పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తొలి రోజైన ఆదివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం భగవత్ ప్రార్థన, చతుష్టానార్చనం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. సప్తగిరులు భక్తగిరులుగా మారాయి. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కొండలరాయుడి దర్శనార్థం తిరుమలకు తరలివచ్చిన భక్తుల సేవలో తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. క్యూ లైన్లన్నీ నిండిపోయి ఔటర్ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. కృష్ణతేజ అతిథి గృహం వరకు వేచి ఉన్న భక్తుల క్యూ లైన్లలో టీటీడీ సకల సౌకర్యాలను కల్పించింది. ఎప్పటికప్పుడు భక్తులకు అన్నపానీయాలను సరఫరా చేస్తూ సకల వసతులను సమకూర్చింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో రోహిణి నక్షత్రం సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారికి తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా ఆలయ వీధులలో తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ
తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారికి రోహిణి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధులలో తిరుచి ఉత్సవం కనుల పండుగ సాగింది. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఉంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలడు వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సీత్నా కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అలాగే ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కుమార్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, బి శ్యామ్ సుందర్లు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వీజ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు చేశారు. ఆపై స్వామివారిని సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారి సుందరమూర్తిని దివ్యాభరణ భూషితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపారు. ఆశ్వీజ మాసోత్సవాలలో భాగంగా మహాలక్ష్మీదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా పల్లకీపై వేంచేపు చేసి పూజలు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ వరంగల్ నగర వీధుల్లో శ్రీ మహాలక్ష్మి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అనంతరం గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా కొలువుదేరిన అమ్మవారికి అర్చకులు మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. మాస పూజల్లో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని దేదీప్యమాన అలంకరణలతో పల్లకీపై ఆసీనులను గావించి పల్లకీ ఉత్సవం జరిపారు. అనంతరం గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి దివ్యాభరణాలతో పూజాధికారులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం వస్తోందంటే శ్రీవారి భక్తులు టీటీడీ ముద్రించే క్యాలెండర్, డైరీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చిన భక్తులందరూ తప్పకుండా స్వామివారి క్యాలెండర్, డైరీలను తమతో తీసుకువెళ్లేందుకు మొగ్గు చూపుతారు. ఇందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల సమయానికి రాబోయే ఆంగ్ల సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను టీటీడీ సిద్ధం చేసి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల ద్వారా భక్తులకు విక్రయిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం తిరుమల క్షేత్రానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. సప్తగిరీసుని దర్శనం అనంతరం భక్తులు ఎంతో ప్రీతిగా స్వామివారి లడ్డూ ప్రసాదం స్వీకరిస్తారు. ఇక ప్రతి ఏటా అక్టోబర్ మాసం నుండి అలాగే ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను కొనుగోలు చేయడానికి స్వామివారి భక్తులు అమిత ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను దేశంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 24వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం భక్తుల అవసరాలకు అనుగుణంగా తిరుమల, తిరుపతి సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో 2026వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ 2026వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను ఆఫ్లైన్ ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ద్వారా భక్తులు కొనుగోలు చేసుకునే సౌలభ్యం ఉంది. 2026వ సంవత్సరానికి సంబంధించి 6 షీట్ల స్పెషల్ క్యాలెండర్ ధర ₹450, 12 షీట్ల క్యాలెండర్ ధర ₹130, డీలక్స్ పెద్ద డైరీ ₹150, చిన్న డైరీ ₹120, తెలుగు పంచాంగం క్యాలెండర్ ₹30, శ్రీ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ పెద్దది ₹20, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్యాలెండర్ ₹15, టేబుల్ టాప్ క్యాలెండర్ ₹75 ధరతో టీటీడీ భక్తులకు విక్రయిస్తోంది. ముఖ్యంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక విక్రయశాల, లేపాక్షి కూడలి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ప్రాంగణంలోని విక్రయశాలల్లో భక్తులకు డైరీ, క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న పుస్తక విక్రయ కేంద్రం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలలో భక్తులు టీటీడీ డైరీ, క్యాలెండర్లను పొందవచ్చు. తిరుచాందూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలోని టీటీడీ పుస్తక విక్రయశాలలో భక్తులు టీటీడీ డైరీలు, క్యాలెండర్లను కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు. అంతేకాకుండా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాలలో, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హిమాయత్ నగర్ తిరునిలయం, జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అదేవిధంగా బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరుతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని టీటీడీ కళ్యాణ మండపాలలో డైరీలు, క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు. టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పోస్టల్ విభాగం ద్వారా టీటీడీ డైరీ, క్యాలెండర్లను పంపిస్తుంది. అలాగే టీటీడీ అధికారిక వెబ్సైట్లు www.tirumala.org, ttdevastanams.ap.gov.in ద్వారా భక్తులు డైరీలు, క్యాలెండర్లను పొందే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి మంగళాభిషేకాలు జరిగాయి. గ్రహ దోషాల పరిహారార్థం శివాలయంలోని శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని శనీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా భక్తుల సమక్షంలో శనీశ్వరునికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా అభిషేక క్రతువును నిర్వహించారు. ఆపై స్వామివారికి నల్లని వస్త్రం, పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. మాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను గావించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం దిల్సుఖ్ నగర్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ విజయ గణపతి స్వామివారి ఉత్సవమూర్తికి అర్చకులు శాస్త్ర సంప్రదాయానుసారం అభిషేకాలను నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాగణపతి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో హోమ క్రతువుల్లో పాల్గొన్నారు. ఆపై అర్చకులు మహాపూర్ణాహుతి సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ బొమ్మకలు రోడ్డులోని శ్రీ భూ యజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో గరుడ ధ్వజపట ఆరాధన, ధ్వజారోహణం క్రతువులను వైభవంగా నిర్వహించారు. అనంతరం ఇదే క్షేత్రంలో ఉపాలయంలో పూజలు అందుకుంటున్న రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామివారికి పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కార్యక్రమం భక్త శోభితంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని ప్రసిద్ధ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారు ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి మద్ది చెట్టు నీడలో కొలువుదీరారు. ఎంతో విశేషమైన ఈ ఆలయంలో రామబంటు ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు స్నానపీఠంపై వేంచేపు చేసి మంగళాభిషేకాలతో సేవించారు. అనంతరం స్వామివారికి నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
కడపలోని చిన్న బెస్త వీధిలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో శనీశ్వర ఆరాధన విశేషంగా జరిగింది. శనీశ్వరుడి ఆరాధన గ్రహదోష నివారణకు, సకల మంగళకర శుభాలకు ఎంతో శ్రేష్టమని పురాణవాక్కు. ఈ సందర్భంగా భక్తులు ముందుగా సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రద్ధా భక్తులతో శనీశ్వరుని అభిషేకాది ఆరాధనలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శనివారం సాయంత్రం భక్తులు ఘనంగా పారాయణాలు నిర్వహించారు. తిరుపతికి చెందిన అలిపిరి పాదాలు భక్త బృందం ప్రతినిధి కనుమూరి గీతాంజలి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ప్రతి శనివారం గోమందిరం ప్రాంగణంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామావళి, హనుమాన్ చాలీసా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి ఏకాదశికి భగవద్గీత పారాయణం జరుగుతుంది. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి, ఆధ్యాత్మిక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అలిపిరి పాదాలు భక్త బృందం ఈ మహత్తర కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గోమందిరంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామాలు, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అలాగే భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని పఠించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి యాగశాలలో శ్రీ గణపతి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ మహాగణపతి, శ్రీ కనకదుర్గమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. చంద్రప్రభ వాహన సేవలో వెన్న కృష్ణునిగా అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో వెన్నకృష్ణుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని రేరాజు చంద్రప్రభపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవను వీక్షించి తరించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆశ్వయుజ మాసం శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి విశేషంగా ఆరాధనలు జరిపారు. స్వామి అమ్మవార్ల దివ్యమంగళమూర్తులను సర్వశోభిత అలంకరణలతో, విశేషించి వర్ణశోభిత సుగంధ పుష్పమాలలు, తులసి దళాల హారాలతో నయనానందకరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు సంకల్ప పూజలతో సేవించి స్వామి అమ్మవార్లకు పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,711 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.